నమస్కారం వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ సమస్యలను పరిష్కరించండి మాజీ శాసనసభ్యులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిని వేడుకుంటున్న ఎస్ఆర్బీసీ కాలనీలో టిట్కో కాలనీవాసులు క్రీడల్లో పాల్గొనడం వల్ల మానసిక ఉల్లాసం శారీరక దృఢత్వం కలిగి ప్రశాంతతకు దోహదపడుతుందని సూచించిన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మహిళల సంక్షేమం భద్రతపై మరియు హక్కులపై జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమం రామకృష్ణ డిగ్రీ కళాశాలలో ఘనంగా నేషనల్ ఫ్లాగ్ డే ఈ నెల 30-31 నంద్యాల జిల్లా మహాసభలను జయప్రదం చేయండి పిలుపునిచ్చిన సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు సూపర్ 6 పథకాల గురించి అడిగితే నాలుక మందం అని అవమానించడం సీఎం చంద్రబాబు వైఖరికి నిదర్శనం మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నంద్యాల పట్టణం ఎస్ఆర్బీసీ కాలనీలో టిట్కో గృహాలలో నివాసముంటున్న కుటుంబాలకు నీటి కష్టాలు మొదలయ్యాయి. మా సమస్యలను పరిష్కరించండి అని అధికారులను వేడుకున్నా నేటికి పరిష్కారం కాలేదని ఆవేదన చెందుతున్నారు. మీరైనా మా సమస్యలకు పరిష్కారం చూపాలని ఎస్ఆర్బీసీ కాలనీలో టిట్కో కాలనీవాసులు మాజీ శాసనసభ్యులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిని వేడుకున్నారు. గత 10 రోజులుగా నీటి సరఫరా నిలిచిపోవడంతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని ఎస్ఆర్బీసీ కాలనీలో టిట్కో కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి సమస్య విన్న మాజీ శాసనసభ్యులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ మరియు మున్సిపల్ చైర్మన్తో ఫోన్లో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని కోరారు. అలాగే వీధి దీపాలను ఏర్పాటు చేయాలని కోరారు. సమస్య విన్న కమిషనర్ శేషన్న కాలనీలో పర్యటించి పరిస్థితిని సమీక్షిస్తానని హామీ ఇచ్చారు. తమ సమస్యను విని పరిష్కరించే బాధ్యత తీసుకున్న మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి కాలనీ వాసులు ధన్యవాదాలు తెలిపారు. మాకు నీళ్లు రాక 15 రోజులు అయింది. ఆడ అసలు ఎవరు పట్టించడం లేదు. కరెంటు సరిగా రాదు, ఏమి రాదు. మేము ట్యాంకర్లు పంపించే కొట్లాడుతున్నారు. ఆడ ఈడ మేము ఎట్లా పట్టుకోవాలా ఏం చేయాలా అనేది మాకు అర్థం కాక సార్ కాడికి వచ్చినాం మాట్లాడదామని. పైన ఉన్నాము మేము ఎత్తుకపోలేము. మాకు నీళ్లు కావాలని మేము వచ్చినాము సార్ కాడికి. నమస్కారం సార్. నమస్కారం సార్. ఎమ్మెల్యే సార్ గారి దగ్గరికి వచ్చినాము. మేము శిల్పా గారి దగ్గరికి వచ్చినాము. ఆ సార్ దగ్గరికి వచ్చినాము. మేము నీళ్ల గురించి చాలా కష్టపడుతున్నాము. ఆ ఇళ్లలో మేము ఉండాలా లేకుంటే ఉండకూడదా అని చేస్తున్నారో ఏమో తెలియదు. మాకైతే నీళ్లు కావాలి, కరెంటు కావాలి, రోడ్లు బాగా చేయాలి. పైపు రిపేర్ కోసం గుంటలు తీస్తారా, ఆ గుంటలు అట్టనే ఉంటున్నాయి. దానివల్ల ముసలిలో ముసుగులం పడితే పాములు అన్ని తిరుగుతున్నాయి. పిల్లలకు కష్టంగా ఉంది. పిల్లలు తిరగాలంటే కూడా ఇంట్లో కూర్చోబెట్టుకోవాలి. మేము బయట తిరగడానికి కుదరదు. అట్లాంటి పరిస్థితి ఉంది. మీరు అన్ని మాకు వసతులన్నీ బాగా చేయాలా, చేస్తేనే మేము ఉండగలం. అక్కడ లేకపోతే ఉండలేము. మేము ఉండాలంటే అద్దెలు కట్టలేని పరిస్థితులలో మేము అక్కడ ఉంటున్నాం. అక్కడ ఉంటుంటే మాకు ఏమి సౌకర్యాలు లేవు. సార్ని అడగడానికి వచ్చినాము. మేము ఇక్కడ నీళ్లు లేవు, చాలా ఇబ్బంది పడుతున్నాము. ఈ సర్వీస్ లో ఉన్నాము, చాలా ఇబ్బంది పడుతున్నాము. మేము పైకి 3 వర్షాలు పోయాలంటే మా చేత కాదు. మాకు మోకాలు నొప్పులు తీసుకున్నాయి. మా చాలా ఇబ్బందులు పడుతున్నాము. అందుకని సార్ మాకు ఎట్ట పరిస్థితుల్లో మాకు నీళ్లు కావాలి. ఎక్కడ ఇబ్బంది పడుతున్నాం సార్. నీళ్ళకు మంచి నీళ్ళు లేవు, తాగే నీళ్ళు లేవు, మా వాడకడానికి లేవు. వాన నీళ్ళతో మేము ఇబ్బంది పడుతున్నాం. మా బాగా కొద్దిగా ఆలోచించండి సార్. పాములు లేకుండా పాములు ఉన్నాయి. పిల్లలు సన్న పిల్లలు లోపలనే పెట్టుకున్న పొద్దుగుతే నీళ్లు పట్టుకోవడానికి కూడా మాకు ఏమి లేవు. మేము చిన్న చిన్న నీళ్ళలో ఏం పెట్టుకోవాలా, మేము ఏం పెట్టుకునే లేవు. మాకు డమ్ములు లేవు, బకెట్లు లేవు. కొద్దిగా నీళ్లు పైకి వచ్చేసరిగా చేయండి సార్. నమస్తే సార్. ఈరోజు మా వార్డు నందు టిట్కో గృహాల్లో ఎస్ఆర్బీసీ నందు వాటర్ ప్రాబ్లం 15 రోజుల నుంచి రావడం లేదు. కరెక్ట్ అది. ఎందుకంటే వాళ్ళు స్ట్రైక్ లో ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు. కానీ తాగడానికి నీళ్ళు కదా, ఒక ట్యాంకర్ వస్తుంది. ట్యాంకర్ అంటే పైన ముసళ్ళు ఉంటారు. ముసళ్ళు ఉంటే వాళ్ళు ఎత్తుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి తొందరగా ఏదోటి కమిషనర్ గారు ఆలోచన చేసి దీని మీద తొందరగా చర్య తీసుకొని వాళ్ళకు నీళ్ళు వస్తట్టు చేయాల్సిందిగా కోరుచున్నాం. అలాగే అక్కడ చెట్లు బాగా విపరీతంగా పెరిగినాయి. చెట్లను క్లీన్ చేసే బాధ్యత మనం తీసుకొని వార్డు అంతా క్లీన్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. అలాగే ఇక్కడ ఏ ప్రాబ్లం లేకుండా కరెంటు ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది. కరెంటు ప్రాబ్లంతో
ఇప్పుడు ఈ స్ట్రైక్ నుంచి లైట్లు పడితే కదా అక్కడ ఎస్ఆర్బిసి లో టిట్కోలో నుంచి వాటుకూరు దేశం కోరు వచ్చినారు, అంతటా వచ్చిన నంద్యాలంతా అక్కడ ఉన్నారు కాబట్టి, నంద్యాలలో ఉన్న జనం అంతా అక్కడ మా వార్డులో ఉన్నారు కాబట్టి వాళ్ళకు అందరికి న్యాయం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. టిట్కో గృహాలు చాలా ఇబ్బందికరం ఉంది. నంద్యాల 42 వార్డులలో వచ్చేసి ప్రతి వార్డుకు 2-3 వచ్చేసి టిట్కో గృహాల్లో నివసిస్తున్నారు. వాళ్ళు కాపురాలు చేస్తున్నారు. తాగనిక నీటి వసతి లేదు. అసలు మున్సిపల్ కమిషనర్ వాళ్ళు చర్య తీసుకొని దానికి తగిన న్యాయం చేయాలని చాలా ఇబ్బందికరంగా ఉంది. ప్రతి ఒక్క ఇళ్లలో వీధులలో కంప చెట్లు, పొదలు, పాములు చాలా విపరీతంగా ఉన్నాయి. దాన్ని క్లీన్ చేయాలి. రాత్రిపూట దేవాలయంకి వెళ్ళి తన్నికాడ ఆడాలకు వీధి లైట్లు చాలా ముగ్గు ఉంది. రాని పూనిక ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉంది. వీధి లైట్లు కంపల్సరీ వేయాలని కోరుతున్నాము. తాగనిక నీటి వసతి ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని మేము మనవి కోరుతున్నాము. కావున ఏ అధికారులకు మా వాళ్ళు ప్రతి ఒక్క అధికారుల కాడిపైన ఎవరేం చర్య తీసుకోలేదు. కావున మా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ గారికి వారి దగ్గరికి తోలుకొచ్చి మా కౌన్సిలర్ వైఎస్ఆర్ వెంకటరమణ, మా ప్రజలు వార్డు ప్రజలు సార్ గారికి వచ్చి విన్నపించడం, దీనికి తక్షణమే న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. నంద్యాల నియోజకవర్గ స్థాయి జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చెల్లా మధు, ప్రధాన కార్యదర్శి శివశంకర్ రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అబ్రహాం, సహాయ కార్యదర్శి సాయి వర్మ, ప్రదీప్, ఉపాధ్యక్షుడు గిరి, కోశాధికారి మిద్దె చార్లెస్, ఎగ్జిక్యూటివ్ సభ్యులు మంగళవారం నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి ఆయనను సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ అనునిత్యం వార్తల సేకరణలో ఎంతో బిజీగా జీవితాన్ని గడుపుతున్న జర్నలిస్టులకు క్రీడలు కొంతమేర మానసిక ప్రశాంతతను, ఒత్తిడిని దూరం చేస్తాయని తెలిపారు. క్రీడలు, వ్యాయామం ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగంగా ఉండాలని సూచించారు. జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ సభ్యులను ప్రత్యేకంగా అభినందిస్తూ క్రీడల నిర్వహణకు తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు రఘునాథ రెడ్డి, అల్లా బకాష్, శివ, మల్లేష్ నాయక్, చోటన్నా సింగ్, నూర్ బాషా, నిరంజన్, భరత్ తదితరులు పాల్గొన్నారు. మహిళల సంక్షేమం, భద్రతపై మరియు హక్కులపై జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమం నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గన్య అధ్యక్షతన ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ ముఖ్య అతిథిగా హాజరై నిర్వహించారు. రాష్ట్రంలో మహిళలు, బాలికలపై దాడులు, హింసలు, వేధింపులు జరగకుండా అరికట్టేందుకు అధికారులు తీసుకోవాల్సిన నివారణ చర్యలపై అన్ని శాఖల అధికారులకు అవగాహన కల్పించారు. రాయలసీమ జిల్లాలైన నంద్యాల, కర్నూలు, అనంతపురం, సత్యసాయి జిల్లాలలో ఈ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ మందా జావలి, ఐసీడీఎస్ పీడీ లీలావతి, పోలీస్ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళల సంక్షేమం, భద్రత మరియు హక్కుల గురించి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వివరించారు. అవేర్నెస్ సెషన్స్ అనేది తీసుకురావటం ప్రతి జిల్లాలో, అంటే కేవలం ఒక ఘటన జరిగితే స్పందించడమే కాదు, అవి జరగకుండా గవర్నమెంట్ ప్రభుత్వాలు చాలా పనులు చేస్తున్నాయి, బట్ దాంతో పాటు కమిషన్ కూడా చాలా చేస్తుంది. సో కేవలం స్పందించడమే కాకుండా ఆ ఇష్యూ జరగకుండా ఎలా ప్రివెంట్ చేయాలి, అది జరగకుండా చూడటం అనేది మా బాధ్యత. సో దాంట్లో భాగంగా ఈ రాయలసీమ టూర్ పెట్టుకోవటం జరిగింది. నంద్యాల, కర్నూలు, అనంతపూర్ అండ్ పుట్టపర్తి ఇదిలో. సో ఈ రోజు ఫస్ట్ స్టార్టెడ్ విత్ నంద్యాల అన్నమాట. సో ముఖ్యంగా కాలేజ్ గర్ల్స్, ఎందుకంటే మేము చూసే ఏదైతే మా దగ్గరికి రెగ్యులర్ గా వచ్చే పిటిషన్స్ ఏంటంటే మైనర్ గర్ల్స్ ఇష్యూస్, ఎలోప్మెంట్ లేకపోతే మోసగించబడటం, అలాగే సెక్షువల్ హెరాస్మెంట్స్. రీసెంట్ గా 2-3 ఇన్సిడెంట్స్ జరిగినాయి స్టేట్ లో, అవి కాకినాడలో కానివ్వండి, ఇంకో చోట. సో ఇలాంటివి జరుగుతున్నప్పుడు వీటి గురించి
స్టూడెంట్స్ లో కానివ్వండి లేకపోతే వర్క్ ప్లేసెస్ లో కానివ్వండి అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగింది. సో నంద్యాల యాక్చువల్లీ నేను ఛార్జ్ తీసుకున్న దగ్గర నుంచి ఆల్మోస్ట్ 2 months అయింది. సో మాకు వచ్చిన పిటిషన్స్ ఏదైతే ఏప్రిల్ 2025 నుంచి ఇప్పుడు వరకు వచ్చినాయి యాక్చువల్లీ చాలా తక్కువ కంపేర్ టు అదర్ జిల్లాల్లో. సో బేసిక్లీ 2 petitions మాకు డైరెక్ట్ గా కమిషన్ నుంచి వచ్చినాయి. మేము సుమోటోగా తీసుకుంది అయితే ఒకటి రీసెంట్ ఒక మైనర్ గర్ల్ మీద జరిగిన వెలుగొండల ఇన్సిడెంట్ ఏదైతే ఉందో. సో ఇక్కడ మెయిన్ ఇష్యూస్ ఏంటంటే మాకు వచ్చిన డివిసి అన్నమాట. సో దాని గురించి కూడా ఒక అవేర్నెస్ తీసుకురావడానికి ఒక ఉద్దేశం. అలాగే మైనర్ గర్ల్స్ మీద ఇష్యూస్ జరిగినప్పుడు వాటిని ఆ చట్టం ఏదైతే పోక్సో చట్టం ఉంది దాన్ని కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా డిపార్ట్మెంట్, అండ్ దెన్ ఆ శిక్ష అనేది ఎంత తొందరగా పడుతుంది, హౌ ఫాస్ట్ ఇంప్లిమెంటేషన్ చేస్తుంటే సో దట్ మనకి ఫాస్ట్ ట్రాక్ ఏదైతే ఇన్వెస్టిగేషన్ కానీ శిక్ష పట్టడం వల్ల ఏంటంటే నెక్స్ట్ ఇంకొకటి కూడా భయపడతాడు చేయటానికి. ఎందుకంటే ప్రతిదాన్ని గవర్నమెంట్ మీద బ్లేమ్ చేయడం చాలా తప్పు. ఇప్పుడు ఏంటంటే అలవాటు అయిపోయింది, ఎక్కడ ఇన్సిడెంట్ జరిగినా దాని ఒక పార్టీకి అంటగట్టడం ఒక గవర్నమెంట్ అంటగట్టడం చేస్తున్నారు. హౌ ఇస్ గవర్నమెంట్ రెస్పాన్సిబుల్? ఒక ఇష్యూ జరిగినప్పుడు గవర్నమెంట్ కనుక దాని మీద యాక్షన్ తీసుకోకపోతే అప్పుడు వెనకేసుకొస్తుందని చెప్పాలి. కానీ ప్రతిసారి ఇన్సిడెంట్ జరిగినప్పుడు అయితే గవర్నమెంట్ రియాక్ట్ అవుతుంది, పోలీస్ టీం రియాక్ట్ అవుతున్నారు, కలెక్టర్ ఇస్ గెటింగ్ ఇన్వాల్వ్. వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఆ ఇష్యూని అక్కడికి శిక్ష చేసిన వాడికి తప్పు చేసిన వాడికి శిక్ష పడేటట్టు చేయడం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అతను ఎవరైనా సరే, డబ్బున్నాడు అని కాదు, డబ్బు లేనాడు అని కాదు, ఈ పార్టీ అని కాదు, ఆ పార్టీ అని కాదు. సో దట్ ఈస్ ద మెయిన్ ఎజెండా. మేము తప్పు చేసినాడు ఎవరైనా సరే శిక్ష అనేది పడాలి. అలాగే విక్టిమ్ కి ఏదైతే కాంపెన్సేషన్ ఏదైతే రావాలో, పోక్సో కేసు కానివ్వండి లేకపోతే రేప్ కేసు కానివ్వండి, మర్డర్ ఇలాంటివి కూడా వెంటనే జరుగుతున్నాయా లేదా అనే దాన్ని చూడటానికి కూడా మేము జిల్లాలు టూర్ పెట్టుకున్నాం. అలాగే మాకు ఏదైతే ఓవరాల్ గా రాష్ట్రంలో క్రైమ్ రేట్ జూలై 13th పోలీస్ ఏదైతే గణాంకాలు ఇచ్చిందో దాని ప్రకారం 2024 to 25 మధ్యలో పోల్చితే 2021 to 22 పోల్చితే చాలా వరకు కూడా తగ్గినాయి అన్నమాట. ఎస్పెషలీ గత ఏడాదితో పోలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా 10% అనేది క్రైమ్ రేట్ తగ్గింది, విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్. ఎందుకంటే మెయిన్ క్రైమ్ రేట్ పెరగటానికి కారణాలు ఒకటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అవనియండి, అగైన్ బ్యాడ్ హ్యాబిట్స్ గంజా ఇలాంటివి కూడా. సో గవర్నమెంట్ ఫామ్ అయితే వెరీ స్ట్రిక్ట్ గా దీని మీద యాక్షన్ తీసుకుంటుంది కాబట్టి దాని వల్ల కూడా ఏదైతే క్రైమ్స్ జరుగుతుందో దాన్ని కూడా తగ్గించడం జరిగింది. కమిషన్ అలాగే చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఏదైతే సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ కలిపి వన్ స్టాప్ సెంటర్స్ వచ్చాక చాలా వరకు కూడా మేము ప్రివెంట్ చేయగలుగుతాం. ఎందుకంటే వన్ స్టాప్ సెంటర్స్ లో చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ ఒక కంటిన్యూస్లీ 24/7 ఒక పోలీస్ లేడీ ఉంటారు. సో వీళ్ళ ఆధ్వర్యంతో అలా పోలీసు పబ్లిక్ ఇంటరాక్షన్ అలాగే వన్ స్టాప్ సెంటర్స్ ఇంటరాక్షన్ తో చాలా వరకు అంటే బాధితుల మహిళలకు కూడా హెల్ప్ చేయగలుగుతున్నాము. సో ఇవన్నీ కూడా జనాల్లో తీసుకెళ్లాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు కలెక్టరేట్ లో ఈ హాల్లో స్టూడెంట్స్ ని గ్యాదర్ చేశాము. అలాగే మెప్మా గ్రూప్స్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వీళ్ళని కూడా గ్యాదర్ చేసి సో ఇక్కడున్న ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇంకో 10 మందికి చెప్తే, వాళ్ళు ఇంకో 10 మందికి చెప్తే మొత్తం, ఎందుకంటే ఆల్రెడీ డిపార్ట్మెంట్ చేస్తుంది. విలేజ్ లెవెల్స్ లో ఏదైతే సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు యూట్యూబ్ షోరూమ్ పేరుతో అక్కడ స్టూడెంట్స్ కి అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది, అలాగే లేకపోతే కాలేజెస్ కి వెళ్ళి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. సో వీటన్నిటిలో భాగంగా ఇది కూడా ఒక భాగమే, ఇంకా పబ్లిక్ లో తీసుకెళ్లాలనే ఉద్దేశంతో కండక్ట్ చేసిన ప్రోగ్రామ్. నంద్యాల పట్టణం రామకృష్ణ డిగ్రీ కళాశాలలో మంగళవారం కళాశాల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి అధ్యక్షతన నేషనల్ ఫ్లాగ్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు హాజరై జాతీయ జెండా విశిష్టత గురించి ఎన్సీసీ విద్యార్థులకు తెలియజేశారు. అలాగే కళాశాల ప్రిన్సిపల్ సుబ్బయ్య, డైరెక్టర్ హేమంత్ రెడ్డి, చైర్మన్ జాతీయ జెండా గొప్పతనాన్ని, నేటి యువత జాతీయ జెండా పట్ల ఇచ్చే గౌరవం, భక్తిభావం అనేక విషయాలను వివరించారు. ముందుగా ఇలాంటి ఒక చక్కటి కార్యక్రమాన్ని ఎంకరేజ్ చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని హాజరైనందుకు యుగంధర్ బాబు గారికి అలాగే మల్లికార్జున గుప్తా గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే అద్భుతమైనటువంటి ఉపన్యాసాన్ని ఇచ్చి పిల్లలని మోటివేట్ చేసి ఎంకరేజ్ చేస్తున్నందుకు మీకు కళాశాల తరఫున పిల్లల తరఫున ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను సార్. చాలా మందికి ఈరోజు నేషనల్ ఫ్లాగ్ డే అన్నటువంటి విషయం తెలియదు. ఆ విషయం తెలియజేయడం కోసం ఒకవైపు, అలాగే జెండా మీద గౌరవాన్ని ఎలా పెంచాలి అన్న దాని మీద ఇంకొకవైపు, జెండాను మనం ఏ విధంగా ఉపయోగించాలి అన్న దాని మీద మరోవైపు, అలాగే
జెండాని గౌరవంగా మనం ఎలా తీసుకెళ్ళాలి అన్నటువంటి దాని మీద ఇలాంటి అంశాలను మీలో అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈరోజు ఈ ప్రోగ్రామ్ని హేమంత్ ఆర్గనైజ్ చేస్తున్నాడు. హేమంత్ని ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. నా మైండ్ అయితే లేదు. సో హేమంత్ దీన్ని చేయాలి అన్న ఆలోచన చేసి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు నిజంగా అభినందిస్తున్నాను. ఇందాక పెద్దలంతా చెప్పారు జెండా యొక్క ప్రాముఖ్యత ఏంటి, రంగుల యొక్క ప్రాముఖ్యత ఏంటి, జెండాని ఎలా గౌరవించాలనుకునే విషయాలను కూడా తెలియజేయడం జరిగింది. వీటిలో ఎక్కువగా ఎన్సీసీ పిల్లలు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి ఎన్సీసీ పిల్లలకి జెండా యొక్క ఇంపార్టెన్స్ ఇంకా బాగా తెలుసుకుందండి. ఇటీవలే మనం 2 ఎన్సీసీ స్పెషల్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేశాం. కర్నూలు, నంద్యాల డిస్ట్రిక్ట్, అనంతపురం డిస్ట్రిక్ట్ పిల్లలకి అందరికీ దాదాపుగా 570 గర్ల్స్, 30 బాయ్స్ తోటి అంటే 600 మెంబర్స్కి మన దగ్గర స్పెషల్ క్యాంప్స్ 2 కండక్ట్ చేశారు. 2 క్యాంపుల్లో కూడా ఆ రోజు వాళ్ళు చేస్తున్నటువంటి సిస్టమ్, వాళ్ళు ఎక్సర్సైజెస్ కానివ్వండి, లేదా మార్చింగ్ కానివ్వండి, లేదా వాళ్ళు చేసినటువంటి ఫైరింగ్ అవి కూడా చాలా బాగా నచ్చాయి. ఆ రోజున డిస్ట్రిక్ట్ జడ్జి గారు కూడా రావడం జరిగింది. ఆయన కూడా ఎన్సీసీలో సి సర్టిఫికేట్ హోల్డర్ అట. చాలా బాగా ఆ ఫైరింగ్ క్యాంప్ని చాలా బాగా ఎంజాయ్ చేయడం జరిగింది. సో ప్రతి స్టూడెంట్ కూడా గన్ తీసుకొని ఫైట్ చేసేటువంటి పరిస్థితి ఆ ఎన్సీసీ క్యాంప్లో వచ్చింది. నేషనల్ ఫ్లాగ్ డే జరుపుకుంటున్నాము. దానికి వక్తలందరూ చెప్పారు ఎందుకోసము, ఏం కథ, దాని పుట్టు కాదంతా అని. అదే రకంగా ఈ నేషనల్ మన భారతదేశంలో ఉండే అందరూ కూడా ఒక తాటిపై నిలబడటానికి మనము ఏదైనా పట్టుకుంటామంటే ఈ జెండాను పట్టుకుంటాం. మన యూనిటీ తెలియజేస్తుంది. అది మన యూనిటీ. ఎక్కడ పోయినా, ఒక యుద్ధానికి పోయినా, ఒక స్పోర్ట్స్కి పోయినా, ఒక గేమ్స్కి పోయినా, ఎక్కడికి పోయినా విజయం సాధిస్తే ఫస్ట్ వాళ్ళ షోల్డర్ మీద కానీ వాళ్ళ చేతిలో కానీ ఈ ఫ్లాగ్ వచ్చి చేస్తుంది. అట్ ది సేమ్ టైం అది వాళ్ళు ఆ దేశానికి ఇచ్చే గౌరవం. అంటే ఆ దేశ ఫ్లాగ్ పట్టుకోవడానికి అంత తాపత్రయపడతారు. మీరు చూస్తుంటారా, ఒలింపిక్స్ లో మెడల్ కొట్టంగానే, ఫస్ట్ ప్లేస్ కొట్టంగానే జాతీయ గీతంతో పాటు ఫ్లాగ్ హాస్టింగ్ జరుగుతుంటది. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఆ మ్యూజిక్ వినిపించడానికి మన స్పోర్ట్స్ మెన్స్ ఒలింపిక్స్ లో మన జాతీయ గీతం వినిపించడానికి అంత తాపత్రయపడతారు, అంటే ఫస్ట్ ప్లేస్ కొట్టడానికి. అదే రకంగా సైన్యంలో చేరిన ప్రతి సైనికుడు చావుకు భయపడ్డు. వాళ్ళు అనుకుంటుంటారు చనిపోతే నా మీద త్రివర్ణ పతాకం కప్పి నన్ను తీసుకెళ్తారు గౌరవ సూచకంగాని. అది వాళ్ళది. అంత కాపాడుతున్నారు మన దేశాన్ని. దాన్ని పట్టుకుని ఈ జెండాని తమ మీద కప్పించుకున్న ప్రాణాలు కూడా లెక్క చేయకుండా అది కప్పితే చాలని కుటుంబ సభ్యులు కూడా మన దగ్గర చూస్తున్నారో లేదో, ఒక వ్యక్తి చనిపోతే ఏదైనా యుద్ధంలో దాంట్లో ఆ వ్యక్తికి ఇచ్చే గౌరవంలో ఈ ఫ్లాగ్ కట్టి తీసుకుపోయి అతన్ని క్రిమేషన్ కి తీసుకెళ్తారు. అంత గౌరవ సూచకంగా ఈ ఫ్లాగ్ దాని మీద కప్పుకొని దానికి అంత ఇంపార్టెన్స్ ఉంది. ఇందాక చెప్పినట్టు మన హేమంత్ చెప్పారు, ఈ ఫ్లాగ్ ని ఏదో మనం తీసుకెళ్తాము, ఏదో ఫంక్షన్ అయిపోతేనే వాళ్ళు ఇచ్చినట్టు తీసుకొని ఊపి దాన్ని తీసుకొని వచ్చి తొక్కేస్తున్నాం, కింద పారేస్తున్నామని. అది చాలా తప్పండి. మనము మన దేశాన్ని, మన ఫ్లాగ్ ని, మన ఇంట్లో తల్లిదండ్రుల్ని, విద్యాబుద్ధులు నేర్పిన గురువుల్ని, వీళ్ళందరినీ గౌరవించుకునే బాధ్యత మనందరి మీద ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఈ అందరినీ మనము కాపాడుకుంటూ వాళ్ళకి గౌరవం ఇచ్చుకుంటూ పోతేనే మనము ఈ సమాజంలో మంచి పౌరులుగా అందరూ నిలబడతాం. అందరికీ మీకు చెప్పేది ఒకటే, మనం ఏదైతే మనం తల్లిదండ్రులకు, గురువులకు ఇస్తున్నామో అదే రకంగా దేశంలో ఉండే వ్యక్తులకు అందరికీ గౌరవించుకుంటూ క్రమశిక్షణతో ఉండండి. మిగతా వేరే అదర్ యావిగేషన్స్ లో పోదండి. టెంప్టేషన్స్ దండిగా ఉన్నాయి మనకు. ఈ స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత మీరు దయచేసి ఆ స్మార్ట్ ఫోన్ లోకి ఎంతవరకు నాలెడ్జ్ సంపాదించుకునేంత వరకే పోయి మిగతాది దాంట్లో ఫాలో కాకోకుండా యూత్ మీరు ఇప్పుడు కరెక్ట్ ఏజ్ లో ఉన్నారు, కరెక్ట్ డెసిషన్ తీసుకొని మీరు ఒక ఎయిమ్ పెట్టుకొని ఆ ఎయిమ్ కి రీచ్ అయ్యేటట్టు పోండి. అదంతా మీరు గురువులకి తర్వాత తల్లిదండ్రులకి ఇచ్చే ఏమంటే కానుక. ఎటువంటి టెంప్టేషన్ కు గురి కావద్దండి. బయట చాలా యూత్ అడ్డదారులు దొక్కి కేసుల్లో ఇరుక్కొని వాళ్ళ భవిష్యత్ అంతా నాశనం చేసుకుంటున్నారు.
ఎందుకంటే 1947లో మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, మన రాజ్యాంగము మన జెండాను ఆమోదించి జాతీయ జెండాగా ఆమోదించింది. అది ఎప్పుడంటే జూలై 22. జూలై 22 తర్వాత వచ్చిన ఆగస్టు 15కు 1947లో మనం మొట్టమొదట మన జాతీయ జెండాను ఎగిరేయడం జరిగింది. మనకు జాతీయ జెండా మనకి ఇంతకు ముందు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పటి నుంచి ఉండింది, కానీ రకరకాల దాని యొక్క రంగులు కానీ, దాంట్లో గణపతి బొమ్మ, కమలం బొమ్మ, అట్లా రకరకాల బొమ్మలు ఉండేవి. అది అన్ని మతాలకు, సర్వమతాలకు ప్రతిబింబించదు కాబట్టి దాన్ని మాడిఫై చేసి మన పింగళి వెంకయ్య గారు ఈ జాతీయ జెండాను రూపొందించినారనేది మనందరికీ తెలుసు. దీంట్లో జాతీయ జెండాలో 3 కలర్స్ ఉంటాయి, అది మీ అందరికీ తెలుసు. సాఫ్రాన్, తర్వాత మధ్యలో తెలుగు ఉంటుంది, దిగువ అది దాని కింద వచ్చేటాలకు ఆకుపచ్చ కలర్ ఉంటుంది, గ్రీన్. ఈ ఒక్కొక్క కలరు ఒక్కొక్క దానికి ఇండికేషన్ అనేది చూపిస్తుంది. సాఫ్రాన్ కలర్ అనేది మీకు మీ అందరికి తెలుసు అనుకుంటాను. సాఫ్రాన్ దేనికి చిహ్నంగా చూపిస్తుంది అంటే ధైర్యం, బ్రేవ్నెస్ అండ్ సాక్రిఫైస్ అనేది సాఫ్రాన్ కలర్ ఇండికేషన్. తెలుపు రంగు పీస్ మరియు ట్రూత్ దీన్ని సూచిస్తుంది. అలాగే గ్రీన్ అనేది విశ్వాసం అనేది, డెవలప్మెంట్ అనేది, అంటే సంతానోత్పత్తి అంటారు తెలుగులో, ఇంగ్లీష్ లో అయితే డెవలప్మెంట్ ఆఫ్ ది కంట్రీ. మన జెండాను ఆమోదించడం జరిగింది. మన జెండాకు ముందు, అశోకంలో ముందు, అంతకు ముందు ఏముండిందో మీకు తెలుసా? అది గాంధీ గారు రూపొందించిన జెండాలో ఈ 3 కలర్స్ తో పాటు మనకు రాట్నం అనేది ఉంటుంది. ఆగస్ట్ 15 కానీ జనవరి 26 కానీ ఈ 2 డేస్ వచ్చినాయంటే దేశం పైన సడన్ గా ఒక ప్రేమ పెరిగిపోతుంది. ఎక్కడ లేని వాట్సాప్ లో స్టేటస్లు వచ్చేస్తాయి, ఈ సోషల్ మీడియాలో పోస్టులు వచ్చేస్తాయి, ఇవన్నీ జరుగుతుంది. కానీ బీయింగ్ అన్ ఇండియన్, like the first thing we has to be remembering everything is the tricolor flag that we represent, that Indians anangane of course our country represents, of course we represent, but annitikana important vachi the tricolor flag that represents India, so called Bharat. ఈ నెల 30-31 తేదీల్లో డోన్లో జరగనున్న నంద్యాల 2వ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని, అలాగే ఆగస్టు 23 నుండి 25 వరకు ఒంగోలులో జరగబోయే రాష్ట్ర మహాసభలను సెప్టెంబర్ 21 నుండి 25 వరకు చండీగఢ్లో జరగబోయే జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. నంద్యాల సిపిఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామాంజనేయులు, జిల్లా కార్యదర్శి రంగనాయుడు, జిల్లా సహాయ కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముప్పాల నాగేశ్వరరావు మాట్లాడుతూ సిపిఐ శత జయంతి ఉత్సవాలు జరుగుతున్న ఈ వేళ మహాసభల గురించి తెలియజేశారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సుంకయ్య, రాధాకృష్ణ, సిపిఐ పట్టణ కార్యదర్శి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా సిపిఐ భారతదేశంలో గ్రామీణ పేదలకు, రైతులకు అండగా నిలబడి 100 సంవత్సరాలు నిండుతూ ఉంది. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా ప్రజానీకానికి సిపిఐ శత వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. నంద్యాల జిల్లా ద్వితీయ మహాసభలు డోల్ పట్టణంలో ఈ నెల 30-31 తేదీన నిర్వహించబడతా ఉన్నాయి. ఈ మహాసభల్లో వేలాది మంది విద్యార్థి, యువజన, కార్మిక, మహిళా, కర్షకులందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొనబోతా ఉన్నారు. ఈ ర్యాలీ మహాసభలను విజయవంతం చేయాలని జిల్లా ప్రజానికానికి ఈరోజు పిలుపునిస్తా ఉన్నాం. ఈ మహాసభల్లో ఈ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం, ఈ జిల్లాలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టుల సాధన కోసం, నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాల కోసం, అదేవిధంగా రైతులు ఎదుర్కొంటున్నటువంటి పంట గిట్టుబాటు ధర కానీ, నకిలీ విత్తనాల మీద కానీ, వ్యవసాయ కూలీలు ఉపాధి హామీ పనుల్లో జరుగుతున్నటువంటి అవినీతి పైన కానీ ఈరోజు అనేక సమస్యల మీద ఈ మహాసభల వేదికగా చర్చించబోతా ఉన్నాం. ఈ మహాసభలో ఈ జిల్లాలో ఉన్నటువంటి వెనుకబడిన ప్రాంతాలకు నీళ్లు కావాలని, అదేవిధంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో సరైనటువంటి
ఇరిగేషన్ అనేటువంటి ప్రాజెక్టులో పెళ్లి పనులు ఉన్నాయి. ఈరోజు కేవలం ఈ జిల్లాలో చంద్రబాబు నాయుడు నీళ్లు గేట్లు ఎత్తేసి గేట్లు వేలే పెద్ద అపర భగీరథులు మాదిరిగా మొత్తం ఆయన చెప్పుకుంటా ఉన్నాడు. కానీ మేము ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాం. 2017 సంవత్సరం నుంచి అలగన్నూరు రిజర్వాయర్ కేవలం 500 మీటర్ల మట్టి కొట్టుకుపోయింది. ఆ మట్టి వేయడానికి 2017లో 5 కోట్ల రూపాయలు అయితే ఈ రోజు 32 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు పంపి కూడా సంవత్సర కాలం అయితే ఉంది. దీన్ని ఎందుకు పూర్తి చేయలేదని చెప్పేసి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారిని జిల్లా మంత్రులు కూడా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు జిల్లాలో భూముల్ని బలవంతంగా భూసేకరణ చేస్తా ఉన్నారు. అదేవిధంగా 2013 సంవత్సరం భూసేకరణ చట్ట ప్రకారం రైతులకు నష్టపరిహారం ఇవ్వలేదు. ఇలాంటి అనేక ప్రజా సమస్యల మీద ఈ మహాసభలు వేదికగా చర్చించబోతా ఉన్నాం. ఈ మహాసభలు జయప్రదం చేయాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి వనరులన్నీ కూడా వాటిని ఉపయోగించుకొని వారు దోచుకునేదానికి, వారు సంపాదించుకోవడానికి ఉన్నటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అందుకే ఇలాంటి అన్ని అంశాలపైన తప్పనిసరిగా ఈ భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్రంలో ఈ జిల్లాలో మరి ప్రజా సమస్యల పైన, ప్రభుత్వ విధానాల పైన చర్చించి తప్పనిసరిగా ప్రజలకి మేలు చేసేదానికి, ప్రజల్ని వారికి మరిన్ని సౌకర్యాలు కలిగించేదానికి, వారి పరిపాలన మరింత, ఈ ప్రభుత్వాల యొక్క పరిపాలన మరింత సమర్థవంతంగా చేయడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ చర్చిస్తుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం 3 నెలల కాలం కావస్తున్నదని, అయితే నాడు ఎన్నికల సందర్భంగా ప్రజల వద్దకు తీసుకువచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలు సూపర్ 6 పథకాల అమలు గురించి ఎవరు అడిగినా వారి నాలుకలు మందం అయ్యాయని వ్యంగ్యంగా, అవమానకరంగా సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించడం ఎంతో దారుణంగా ఉందని నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి విమర్శించారు. మంగళవారం నంద్యాల నియోజకవర్గం గోస్పాడు మండలం దిబ్బగుంట్ల గ్రామంలో వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం గోస్పాడు మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు పిపి జనార్దన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, రాష్ట్ర మాజీ మార్కెట్ అధ్యక్షుడు పిపి నాగిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ ప్రహ్లాద్ రెడ్డి, మాజీ సొసైటీ అధ్యక్షుడు రామసుబ్బారెడ్డి, పిపి మధుసూదన్ రెడ్డి, ఎంపీపీ ఆర్థర్ సేమన్, నంద్యాల మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రం శ్రీలంకలా మారిందని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆర్థిక వ్యవస్థను నాశనం చేశాడని ఆరోపణలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు రాష్ట్రంలో సంపద సృష్టించాను, ఆర్థిక వ్యవస్థ చాలా బాగుందని చెబుతున్నాడని, అయితే ఆయన ప్రజలకు ఇచ్చిన హామీలను సూపర్ 6 పథకాలను ఎందుకు అమలు చేయలేదని సూటిగా ప్రశ్నించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాడు రాష్ట్రంలో 60,000 మంది మహిళలు, బాలికలు మాయమైపోయారని కేంద్రం ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చిందని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై అసత్యపు ఆరోపణలు చేశాడని, అయితే మాయమైపోయిన వారిని ఈ కూటమి ప్రభుత్వం రక్షించి తీసుకువచ్చారా అని ప్రశ్నించారు. డ్రగ్స్ ఉన్నాయని ఆరోపించి నిరూపించలేకపోయారని, ఇది కేవలం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై ఒక ప్రణాళిక పరంగా విమర్శలు, ఆరోపణలు, బురద జల్లే కార్యక్రమాన్ని కూటమి నేతలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్నిటినీ ప్రజలు గమనిస్తున్నారని, ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేశారని పేర్కొన్నారు. కూటమి నేతల మోసాలను ప్రజలకు తెలియజేసేందుకు బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని చేపడుతున్నామని, ప్రతి గ్రామంలో చంద్రబాబు మోసాలను ఎండగట్టాలని, ప్రజలకు నిజాలు తెలియజేయాలని వైఎస్ఆర్సీపీ నాయకులను, కార్యకర్తలను కోరారు. మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చూసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గోస్పాడు మండలంలోని సర్పంచ్లు, ఎంపీటీసీలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఒక సంవత్సరం మనం ఎన్నికలు పూర్తయ్యి సంవత్సరం 3 నెలల కాలం కావస్తుంది. చాలాసార్లు మనమందరం కూడా మాట్లాడుకున్నాం. ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి పరిస్థితులపై ఎందుకు మీరు మాట్లాడలేదు అని చెప్పేసి కూడా చాలా మంది అడిగినారు. అయితే ఒకటే అనుకుంటూ వచ్చినాం, ఓడిపోయిన రోజే మనసులో డిసైడ్ అయ్యాం, కొత్త ప్రభుత్వంలో ఎవరి అధికారంలోకి వచ్చినా సరే వాళ్ళకి కనీసం ఒక 6 నెలల్లో, 1 సంవత్సర కాలము మనం మాట్లాడకూడదు, విమర్శించకూడదు. వాళ్ళని
పూర్తిగా స్వేచ్ఛతోటి పనిచేయాలి అని చెప్పేసి మనసులో అనుకునే నిగ్రహంతో ఎంతమంది ప్రెస్ మీట్లు పెట్టమన్నా సరే పెట్టలేదు. ఎందుకంటే వచ్చిన నెల నుంచి మనం ప్రెస్ మీట్లు పెట్టి ఏదో మాట్లాడినాం అనుకో, ప్రజలే మనల్ని అంటారు, నిన్నగాక మన ప్రభుత్వం ఏర్పడిందబ్బా అప్పుడే ఈయన మాట్లాడుతున్నాడు అని చెప్పేసి. కనీసం వాళ్ళకు కూడా ఇప్పుడు మనం అడగాల్సిన పనులే ప్రజలే మనల్ని అడుగుతా ఉన్నారు. సంవత్సరం అయింది, ఇంకా ఇప్పుడు కూడా ఒక పథకం ఇలా అని చెప్పేసి. కాబట్టి ఇప్పటి నుంచి మనం దాని గురించి మాట్లాడినా సరే ప్రజలు కూడా హర్షిస్తారు. ఏమన్నా వీళ్ళు ఎన్నో మాటలు చెప్పినారు. మీకు బాగా గుర్తుంటే ఎలక్షన్లు అప్పుడు ఏం చెప్పినాడు, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినారు, శ్రీలంక అయిపోయింది. ఇటువంటి శ్రీలంకలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలన్నీ కొనసాగిస్తూ నేను సంపదని పెంచి ఇంకా ఎక్కువ ఈ సూపర్ సిక్స్ కూడా ఇస్తాను అని చెప్పినాడు. అంటే జగన్ అన్న ఇచ్చిన ప్రతి స్కీమ్ ని కొనసాగిస్తూ, అంటే ఏది కూడా ఆపకుండా చేస్తానని చెప్పినాడు. మరి సంవత్సర కాలంలో ఏ పథకం వచ్చిందా అన్న? ఏదైనా ఏం చెప్తాడు మళ్ళీ ఇప్పుడు అడిగితే, అబ్బా జగన్మోహన్ రెడ్డి గారు నాశనం చేసినాడు, అది చెప్పినావు, నాశనం అయిపోయిందని రాష్ట్రం అని చెప్పేసి ఆయనే చెప్పినాడు, శ్రీలంక అయిపోయిందని ఆయనే చెప్పినాడు. అటువంటి రాష్ట్రంలో కూడా నేను సంపద సృష్టించి ఇస్తానని చెప్పినాడు. ఈ రోజు ఎందుకు ఇవ్వడం లేదయ్యా అంటే దానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద చెప్పినాడు. ఒక ప్లాన్ ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి మీద, మన ప్రభుత్వం మీద వాళ్ళు లెక్కలేనన్ని ఆరోపణలు చేసినారు. మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. పవన్ కళ్యాణ్ గారు నాకు కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పినాయి, 60,000 మంది ఆడపిల్లలు మాయమైపోయినారు, ఆంధ్ర రాష్ట్రంలో అమ్మేసినారు, విదేశాలకి తరలించినారు అని చెప్పి మాట్లాడారు. మరి సంవత్సరం దాటింది కదా, ఎంతమంది ఆడపిల్లల్ని తీసుకొచ్చినారు? తీసుకొచ్చిన ఆడపిల్లలందరినీ నిల్చోబెట్టి ఇంతమందిని తీసుకొచ్చినామని చెప్పాలి కదా. ఏమైపోయింది ఇప్పుడు? దాని గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా? లేదు. ఎక్కడో వైజాగ్ లో ఒక ఓడ వస్తే ఆ ఓడలో ఒక మన ఫిషరీస్ కి సంబంధించి, చేపలకి సంబంధించిన ఒక డ్రై ఈస్ట్ అనే మెటీరియల్ ని తీసుకొస్తే బ్రెజిల్ నుంచి, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్ల రూపాయలు డ్రగ్స్ తీసుకొచ్చినాడు ఆంధ్ర రాష్ట్రానికి. ఇక్కడ ఉన్నటువంటి యువతనందరినీ చెడగొట్టడానికి చేస్తా ఉన్నాడు. తర్వాత ఏమని తెలియంది ఎలక్షన్ల తర్వాత? డ్రగ్స్ కాదు అది, ఆ కంపెనీ వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కొచ్చిన డ్రై ఈస్ట్ అని చెప్పి తెలిసారు. ఇంకోటి ఏం చెప్పినాడు, ప్రతి కిరాణా కొట్టులో గంజాయి దొరుకుతుంది, యా ఊరికి పోయినా సరే గంజాయికి బానిసలైపోయేసి యువత అంతా చెడిపోతుంది అని చెప్పినాడు. మనం ఎప్పుడైనా చూసినామన్నా మన ఊర్లో ఏమైనా కనపడినాయి గంజాయి? దొరుకుతుందనా గంజాయి? కనీసం బెల్ట్ షాప్ అని ఉంటుండేనా? కనీసం ప్రతి ఊర్లో మద్యం షాప్ అని ఉండేనా? ఈరోజు మీరు చెప్పండి, బెల్ట్ షాపులు ఉన్నాయా లేదా? ఎవరు చేస్తున్నారో కూడా మీకు తెలుసు. ఇంటింటికి నాకు తెలిసి ఇక కొన్ని రోజుల్లో డోర్ డెలివరీ కూడా చేస్తారు. మీరు ఫోన్ కొట్టి హలో నాకు ఈ మద్యం పంపించాలంటేనే చక్కగా వస్తుంది. ఇది వాళ్ళ మేనిఫెస్టో. మనకు అర్థం చేసుకోలేకపోయినాం ఆ రోజే. కొంతమంది మాట్లాడారు కానీ మనకు అర్థం కాలే. మీరు బాగా గమనించండి, ఇది వాళ్ళ మేనిఫెస్టో. వాళ్ళ మేనిఫెస్టోలో ఎవరి బొమ్మలు కనపడుతున్నాయి? చంద్రబాబు నాయుడు బొమ్మలు కనపడుతుంది, పవన్ కళ్యాణ్ గారి బొమ్మ కనపడుతుంది. కానీ మూడో సభ్యుడైనటువంటి నరేంద్ర మోడీ గారిది కానీ లేకపోతే బీజేపీ నాయకుడిది మాత్రం ఎక్కడా కనపడడం. వాళ్ళకి అప్పటికే తెలుసు ఇది సాధ్యపడదు, కాబట్టి మన బొమ్మ కూడా వేయించుకోవడం వద్దురా నాయన అని చెప్పేసి వాళ్ళు ఆ రోజే తప్పుకున్నాడు. ఈ రోజు మనం నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి అడిగినాం అనుకో, నేను ఎప్పుడు చెప్పినా నా బొమ్మ చూపాను. బీజేపీ వాళ్ళు ఎవరైనా సరే అదే అంటారు, మా బొమ్మ చూపాను సార్. మనం అడగనికి లేకపోయినా, మనం కనుక్కోలేకపోయినాం అంతే. ఎవరైనా సరే ముగ్గురు కలిసి పోటీ చేస్తున్నప్పుడు ముగ్గురు ఫోటో ఉంటుందో లేకపోతే ఇద్దరు ఫోటోనే ఉంటుంది. ఇద్దరు ఫోటో పెట్టుకున్నప్పుడే మనం అర్థం చేసుకోవాల్సింది. ఆ రోజు కూడా మేనిఫెస్టో ఒకసారి యూట్యూబ్ లో వీడియో చూడండి. బీజేపీ ఆయన చేతిలో పట్టుకోమంటే కూడా పట్టుకోవాలి ఆయన. వద్దు నాకు వద్దు, నా చేతిలో పెట్టకు, వాళ్ళిద్దరికీ ఇవ్వండి అంటే ప్రజలు నమ్మినారు, ప్రజలు మోసపోయినారు. కానీ అప్పటికే
కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళ పార్టీకి ఖచ్చితంగా తెలుసు ఇది సాధ్యపడదు, చంద్రబాబు నాయుడు గారు మోసం చేస్తున్నారు అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ రోజు చేతితో కూడా పట్టుకోవడానికి ఇష్టపడలేదు. సూపర్ 6 గురించి ఈ మధ్యనే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పినారు, అయిపోయింది అన్ని వచ్చేసినాను మొత్తం రాష్ట్రం అందరూ కూడా సుభిక్షంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, పేదరికాన్ని కూడా నిర్మూలించేస్తున్నాను అని చెప్పేసి చెప్పాడు. అదే తప్ప మనకేమో సూపర్ 6 రాకపోయి ఈయనేమో అన్ని ఇచ్చినాడు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు అంటే పొరపాటున మన లాంటి వాడు ఎవరో అడిగినారు ఆయన, ఏం సార్ ఇంకా రాలేదు కదా సార్ మాకు, నీకు నాలుక మందం అందం, నువ్వు మాట్లాడితే ఎవరైనా సరే ఆంధ్ర రాష్ట్రంలో సూపర్ 6 రాలేదంటే నీకు నాలుక మందం అని చెప్పేసి మాట్లాడాడు. నాలుక కోస్తా అని చెప్పబోయి ఆగి ఓకే సరే నాలుక మందం అని చెప్పి నిజంగా సూపర్ 6 వచ్చినాయన్న. బస్సు గురించి ఏం చెప్పినారు, మేము ఆ రోజు చెప్పినాం, అక్క నువ్వేమో వైజాగ్కి పోతా తిరుపతికి పోతా అంటావు, మా అన్న యాడ్ నుంచి రావాలి ఆయన గురించి కూడా ఆలోచించంటే అక్క వాళ్ళు ఆలోచించలేదు, బస్సు గురించి మాత్రం ఆలోచించినారు. పోయొద్దాంలే అని సంవత్సరం అయింది, ఎక్కడిచ్చినాడు ఆ బస్సు? మొన్నటి వరకు కనీసం సింహాచలం పోతాను లేకపోతే తిరుపతికి పోతాను అనుకుంది, ఈ రోజేమో పాణ్యం దాటిన అంటేనే టికెట్ అంటారు. పాణ్యమే పాణ్యం కూడా పోనీ షరతులు వర్తిస్తాయని మీకు తెలుసు. ఇన్సూరెన్స్ పాలసీ వేసుకున్న బండి కొని ఉంటేనే ఇన్సూరెన్స్ పాలసీ. మనం ఏమనుకుంటాం, గుద్దినా ఎక్కడ గుద్దినా సరే వాడు డబ్బులు మొత్తం ఇస్తాడేమో అని మనం అనుకుంటుంటాం. ఆ రోజు అన్ని అది చెప్పి అమ్ముతాడు మనకు కూడా. కానీ తీరా మన బండి యాక్సిడెంట్ అయిన తర్వాత ఇన్సూరెన్స్ దగ్గరికి పోతే ఇవన్నీ లేవు, ఇది లేదు అది లేదని లాస్ట్ ఇంత పెడతారు. కూటమి ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం అయింది. ఈ రోజు వరకు వాళ్ళు మనకు ఏమి చేశారని ఒకసారి అవగాహన చేసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఈ రోజు వరకు వాళ్ళు సూపర్ 6 అని చెప్పేసి ప్రజలలోకి వచ్చి నేను ఇది ఏర్పాటు చేస్తాను అని చెప్పి ప్రజలను మభ్యపెట్టి మోసపుచ్చి అమలు చేయడానికి వీలు లేని హామీలన్నీ చెప్పి మాయమాటలు చెప్పి గద్దెనెక్కడం అయితే చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఇది అక్షర సత్యం. చంద్రబాబు నాయుడు గారి నైజం ఎప్పుడు ఎటువంటి వాగ్దానం చేయడానికైనా వెనకంజ వేయని రాజకీయ నాయకుడు. ఏ వాగ్దానం చేయడానికైనా వెనకంజ వేయని. ఎందుకంటే అమలు పరుస్తాననే భయమే ఉండదు. ఏమైనా చెప్పొచ్చు, నోటి మాట చెప్పడం ఏముంది. అదే మన జగనన్న అయితే చెప్పాడంటే ఖచ్చితంగా చేస్తాడు, అట్లయితేనే చెబుతాడు. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి, మాజీ మంత్రి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, ఇప్పుడే ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడుకు వ్యక్తిగా ప్రతి రైతుకు 20,000 రూపాయల ఆర్థిక సహాయం. అందరం రైతులు ఇక్కడ మేజర్గా అవుతారు. ఎవరికైనా 20,000 రూపాయలు వచ్చినాయా? బాధాకరమైన విషయం ఏమంటే మన టైం బాగాలేదో అతని టైం బాగుందో తెలియదు, కానీ ఏ ఒక్క పంటకు కూడా రేట్ లేదు. అన్ని రకాలుగా నష్టపోతా ఉన్నాం. వరి ఎక్కువ మనం పండించుకుంటాం, దాంట్లో నష్టపోతున్నాం. మిరపలో నష్టపోతున్నాం, పసుపులో నష్టపోతున్నాం, పత్తిలో నష్టపోతున్నాం, ఆ సైడ్ పొగాకులో నష్టపోతున్నాం. ఏ ఒక్క పంట కానీ ఇప్పుడే పెద్దలు సవీరంగా చెప్పారు బనకచర్ల గురించి, దాని గురించి చెప్పదలుచుకోలేదు. అన్ని రకాలుగా మోసాలు తప్ప చేసిన పాపనే పోలేదు. ఎక్కడ పోలవరము, ఎక్కడ బనకచర్ల, అక్కడి నుంచి ఇక్కడికి అది లో లెవెల్లో ఉంది, ఇది హై లెవెల్లో ఉంది. 80,000 కోట్ల రూపాయలు ఏదో అందాజు ఏదో రఫ్గా చెప్పారు ఆ లిఫ్ట్ చేయడానికి. ఎన్ని సంవత్సరాలు ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలా? అమలు కాని వాగ్దానాలు చెప్పడంలో నేటి చంద్రబాబు నాయుడు ఎప్పుడు అటవే చేసిపోయారు. మరి మీకు అందరికీ తెలుసు, గత ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో, అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే కాదు, పవన్ కళ్యాణ్, ఈ కూటమి గవర్నమెంట్ కూటమి ఏర్పడిన తర్వాత మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. పథకాలు ఇవ్వకపోగా మరి సూపర్ 6 లో కూడా చాలా పథకాలు ఇంకా పెండింగ్ లోనే పెట్టాడు. మరి 13 నెలల కాలం కలిసిపోయి 14వ నెల కూడా నడుస్తుంది. మరి ఈ సంవత్సర కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఎంత నష్టపోయారు,
అనే విధంగా ఈరోజు మరి తెలియజెప్పేదానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, మన జగనన్న 2019లో అధికారం రాకముందు మరి ఆయన చేసిన వాగ్దానాల ప్రకారము 2019 ఎన్నికల తర్వాత మరి అన్ని కూడా అమలు చేశారు. మరి ఈరోజు మరి ముఖ్యంగా ఒక పెన్షన్లు తప్ప మరి అన్నదాత సుఖీభవ రైతులకు సంబంధించి ఒక సంవత్సరం కార్యక్రమం అయిపోయింది. మరి ఈ రోజు ఖరీఫ్ కూడా మరి ప్రారంభమైంది. బాబు షూరిటీ మోసం గ్యారంటీ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే కార్యక్రమాల్లో మనం ఈరోజు ఇక్కడ ఉన్నాము. సంవత్సరం తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా బాబు ఇచ్చిన గ్యారంటీ ఏమి, చేసిన మోసమేమి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చర్చ ఈరోజు వైసీపీ పార్టీ ద్వారా. మనం ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే, చంద్రబాబు నాయుడు లైఫ్ స్టైల్ ఫస్ట్ నుంచి కూడా ఒకటే, అడ్డదారులు ముందు పదవిలోకి రావడము, మోసం చేయడము, ఇలాంటి హామీలు నెరవేర్చకపోవడము ఈరోజు కొత్త కాదు. ఆయన జీవితంలో ఆ స్టైల్ ఆ విధంగా కొనసాగుతుంది, ఇప్పుడు కూడా ఆ విధంగానే ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సమస్యలను పరిష్కరించండి మాజీ శాసనసభ్యులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిని వేడుకుంటున్న ఎస్ఆర్బిసి కాలనీలో టిట్కో కాలనీవాసులు. క్రీడల్లో పాల్గొనడం వల్ల మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వం కలిగి ప్రశాంతతకు దోహదపడుతుందని సూచించిన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. మహిళల సంక్షేమం, భద్రతపై మరియు హక్కులపై జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమం. రామకృష్ణ డిగ్రీ కళాశాలలో ఘనంగా నేషనల్ ఫ్లాగ్ డే. ఈ నెల 30, 31 నంద్యాల జిల్లా మహాసభలను జయప్రదం చేయండి పిలుపునిచ్చిన సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు. సూపర్ 6 పథకాల గురించి అడిగితే నాలుక మందం అని అవమానించడం సీఎం చంద్రబాబు వైఖరికి నిదర్శనం. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.